పక్షులు ఎంత తెలివైనవంటే అవి నిర్మించిన గూళ్లను చూస్తే మనకు అర్థం అవుతుంది. నిజంగా ఏ ఆర్కిటెక్చరింగ్ చదువుకోకుండా అవి ఎంతో అందమైన గూళ్లను అల్లేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ గూళ్లను చూస్తే మతిపోతుంది. కొన్ని పక్షులైతే మట్టిని తీసుకొచ్చి అరలు అరలుగా గూళ్లను కడతాయి. మరికొన్ని ఎంతో అందంగా సాఫ్ట్గా తయారు చేస్తాయి. ఏమాత్రం ఇంజనీర్లకు తీసిపోకుండా ఇవి తమ గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ గూళ్ళు జస్ట్ పక్షులు నివసించడానికి మాత్రమే కాదు, ఈ ప్రకృతిని అవి మరింత అందంగా తీర్చిదిద్దడానికి. సాధారణంగా మన ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు, ట్యూబ్ లైట్లతో ఇళ్లు మెరిసిపోతూ ఉంటాయి. కానీ పక్షిగూడు అంతకంటే ఎక్కువగా మెరుస్తుంది. ఇంకా చెప్పాలంటే అదొక 5 స్టార్ హోటల్. ఈరోజు నేను అలాంటి ఒక టాప్ 10 పక్షిగూళ్ళ గురించి చెప్పబోతున్నాను. మరి మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇలాంటివి చూడాలంటే అదృష్టం ఉండాలి. అందులో ముందుగా నెంబర్ 10, హమ్మింగ్ బర్డ్ నెస్ట్. హమ్మింగ్ బర్డ్ నిర్మించిన గూడుని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులు నిర్మించిన డిజైన్ల గూళ్ళ కంటే ది బెస్ట్ డిజైన్ గూడు అని చెబుతారు. ఇది ఆకారంలో పిచ్చుక మాదిరిగా ఉంటుంది. అవును, పిట్ట కొంచెం కోతగనం అని ఊరికే అనలేదు కదా, ఈ పిట్ట కూడా అంతే. జస్ట్ ఇది చాలా చిన్న పిట్ట, కానీ ఇది కట్టిన గూడును చూస్తే మతిపోతుంది. ఇది ఎత్తైన ప్రదేశంలో గూడును కట్టుకుంటుంది. ఎత్తంటే ఇక్కడ 1-2 అడుగుల ఎత్తు అనుకున్నారు, కాదు కాదు, 10 నుంచి 100 అడుగుల ఎత్తులో గూడును నిర్మిస్తుంది. అందుకే ఎవ్వరూ ఈ గూడును చూడలేరు, పట్టుకోలేరు. హమ్మింగ్ బర్డ్స్లో గూళ్లను ఆడపక్షి నిర్మిస్తుంది. ఆ గూడును నిర్మించడం కోసం ఒక 10 రోజుల పాటు శ్రమించబడుతుంది. ఈ గూడును నిర్మించడానికి సాలెపురుగు పెట్టిన దారాలను, స్ట్రాల్, రకరకాల చిన్న చిన్న పుల్లలను ఉపయోగిస్తుంది. ఈ గూడు చూడడానికి ఎలా ఉంటుందంటే ఏదో ఒక కొబ్బరికాయను మధ్యలో కట్ చేసి ఇదిగో ఇలా చెట్టుపైన పెట్టినట్టు ఒక చెత్తలాగా కనిపిస్తుంది. కానీ సాలెపురుగు దారాలు అలాగే చిన్న చిన్న పుల్లల కలయికతో ఉండడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత చిన్న చిన్న దూది లాంటి సాలెపురుగు గూళ్ల మధ్యలో ఉండే దట్టమైన తెల్లని పదార్థాలను గూడుకు ఒక అందమైన డిజైన్గా మారుస్తుంది. దాంట్లో గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడతాయి. ఆ పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ గూడును పెద్దగా అల్లుకుంటూ వెళుతుంది. అంతేకాదు, ఇది గూడు అని తెలియకుండా ఉండేందుకు ఈ గూడు చుట్టూ రకరకాల ఆకులను చెట్టులో కలిసిపోయేలా చేస్తుంది. దీంతో అది చెట్టులో ఇట్టే ఇమిడిపోతుంది. వావ్, భలే ఇంటెలిజెంట్ బర్డ్ కదా. ఇక నెంబర్ 9, మౌంటెజుమా ఒరోపెండోలా నెస్ట్. ఇది సెంట్రల్ అమెరికాలో నివసించే ఒక అందమైన పక్షి. కోస్తారికా, పనామా, మెక్సికో వంటి ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. ఈ పక్షి స్పెషల్ ఏంటంటే అందమైన రెక్కలు, బేస్ వాయిస్. ఇది గూడును ఎంతో అందంగా నిర్మిస్తుంది. చూడ్డానికి ఇది చాలా పొడవుగా ఉంటుంది. ఈ గూళ్లను ఈనెలతో నిర్మిస్తుంది. ఒక్కోసారి ఈ గూడు పొడవు 6 అడుగుల వరకు కూడా ఉంటుంది. ఒకే చెట్టుపై కొన్ని వందల పక్షులు తమ గూళ్లను ఇలా కట్టుకుంటాయి. వాటిని చూస్తే ఎంతో అందంగా వేళ్లాడుతూ కనువిందు చేస్తూ ఉంటాయి. ఇలా ఇవి ఇంత పొడవుగా నిర్మించుకోవడానికి కారణం ఏంటి? పాములు, కోతుల నుంచి కాపాడుకోవడానికి, అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు లోపలుండే తమ బిడ్డలు తడిచిపోకుండా ఉండడానికి. ఇక నెంబర్ 8, సోషియబుల్ వివర్డ్ బర్డ్ నెస్ట్. ఈ పక్షులు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. ఈ పక్షులు ఒక పెద్ద సైజులో గూడును కట్టుకుంటాయి. ఒక చెట్టుపైన ఒక పెద్ద ఆకారంలో అందంగా గూడు కనిపిస్తుంది. నిజంగా ఆ గూళ్లను చూస్తే పక్షులు ఎంత క్రియేటివో కదా అనిపించక మానదు. ఈ సోషియబుల్ వీవర్ పక్షి కట్టిన గూడే ఈ ప్రపంచంలో అన్ని గూళ్ల కంటే పెద్దది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ పై గూళ్లను నిర్మిస్తుంది. ఒక్కో గూడు బరువు దాదాపుగా 100 కేజీలు ఉంటుందట. ఇంకొక విచిత్రం ఏంటంటే 100 నుంచి 500 వరకు పక్షులు ఒకేసారి ఆ గూడును నిర్మిస్తాయి. ఎందుకంటే ఈ పక్షులన్నీ కలిసి ఒకే గూడు కట్టుకుని ఒకే చోట సామూహికంగా, అంటే మన ఉమ్మడి కుటుంబాల్లాగా కలిసి ఉంటాయన్నమాట. ఒక పెద్ద గూడులో ఎన్నో రంధ్రాలుంటాయి. వీటిలోంచి పక్షులు లోపలికి వెళ్లి గుడ్లు పెడతాయి. అంతేకాకుండా కొన్ని పక్షులు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఈ గూళ్ళ లోపల విశ్రాంతి గదులుంటాయి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గూడు లోపల కూల్గా ఉంటుంది. వర్షాకాలంలో ఈ గూడు చెక్కు చెదరకుండా వెచ్చగా ఉంటుంది. ఈ గూడు లోపలికి వెళ్లే రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది. దీని లోపలికి ఏ ఇతర పక్షులు వెళ్లలేవు. ఇక నెంబర్ 7, మాలీ ఫౌల్ బర్డ్ నెస్ట్. మాలీ ఫౌల్ పక్షి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆ పక్షులు తమ గూళ్లను నిర్మించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. ఇవి చూడ్డానికి చిన్న పక్షులే గాని భూమి లోపల పెద్ద పెద్ద గోతులను తీస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి. కొన్ని రోజుల పాటు శ్రమ పడిన తర్వాత ఇలా తమ గూళ్లను నిర్మించుకుంటాయి. దాదాపు ఇది 1.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే 1 మీటర్ ఎత్తులో ఉంటుంది. ఈ గూడు బరువు 300 నుంచి 400 కేజీల వరకు ఉంటుంది. దీని లోపల ఆ పక్షి ఒక పక్కన తన గుడ్లను దాచుకుంటుంది. ఒకవేళ ఇక్కడ గుడ్లు పెట్టిన తర్వాత టెంపరేచర్ ఎక్కువైతే గుడ్లను మరింత జాగ్రత్తగా గూడులోనే వేరే ప్లేస్కి మార్చుకుంటుంది. ఈ గూడు లోపల చల్లగా ఉండడం కోసం ఈ పక్షి ఆర్గానిక్ మెటీరియల్స్ను ఎక్కువగా వాడుతుందట. అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పత్తి లాంటిది. ఒక పక్షి దాదాపుగా 15 నుంచి 30 గుడ్లు పెడుతుంది.
ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గుడ్ల నుంచి చిన్న పక్షులు బయటకు వచ్చిన వెంటనే పెద్ద పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక ఎప్పుడూ వాటిని పట్టించుకోవు. చిన్న పక్షులు వాటికవే పెరుగుతాయి. ఇక నెంబర్ 6 వీవర్ బర్డ్ నెస్ట్. ఈ పేరు మీరు వినే ఉంటారు. వీవర్ బర్డ్ నిజంగా ఈ పక్షి ఎంతో అందంగా తన గూడును అల్లుకుంటుంది. ఒక్కో పక్షి ఒక్కో రకంగా గూడును కడుతుంది. ఇవి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ పక్షులు మన దేశంలోనూ అలాగే సౌత్ ఆసియాలోనూ కనిపిస్తాయి. ఇవి గూళ్లను చెట్టు కొమ్మలపై కడతాయి. చూడ్డానికి వేలాడుతూ అందంగా కనిపిస్తాయి. ఇది చూడ్డానికి చిన్న సైజులో ఉండే పక్షి, కానీ గూడు కట్టడానికి ఇది తీసుకొచ్చినన్ని పుల్లలు మరే పక్షి మోసుకురాలేదు. ఇక నెంబర్ 5 బోవర్ బర్డ్. ఈ బోవర్ బర్డ్ నెస్ట్ చూస్తే నిజంగా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ పిట్ట ఎంత అందంగా తన ఇల్లును అల్లుకుంటుందంటే దాన్ని చూస్తే మనం అందమైన పొదరిల్లును గుర్తు తెచ్చుకుంటాం. ఈ పక్షి ఆస్ట్రేలియా, న్యూగినియాలో ఉంటుంది. మగపక్షి చిన్న చిన్న పుల్లలు, గడ్డి, ఆకులు ఉపయోగిస్తే మిగిలిన వాటిని ఆడపక్షులు తెచ్చి గూడు కట్టుకుంటాయి. విచిత్రం ఏంటంటే ఈ పక్షులన్నీ కూడా ఒకేలా బోవర్ షేప్లోనే తమ గూళ్లను నిర్మించుకుంటాయి. అంతేకాదు ఇంకా రంగురంగుల రాళ్ళు, ఆకులు, గాజు ముక్కలు, ఈకలు, పువ్వులు ఇలాంటివన్నీ తెచ్చుకుని ఇంటిని చాలా కలర్ఫుల్గా డిజైన్ చేస్తాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పక్షులకు బ్లూ, గ్రీన్ కలర్స్ ఎక్కువగా ఇష్టం. అందుకే ఆ కలర్స్ ఎక్కువగా తమ గూడులో ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇక నెంబర్ 4 బాల్డ్ ఈగల్ నెస్ట్. ఇది అమెరికా రాష్ట్రీయ పక్షి. ఇది తన గూడును చాలా తెలివిగా నిర్మించుకుంటుంది. దీని గూడు ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపుగా 4 నుంచి 5 అడుగుల వెడల్పు ఉంటుంది. 2 నుంచి 4 అడుగుల లోతులో ఈ గూడును నిర్మిస్తుంది. ఇప్పటి వరకు ఈ పక్షులు నిర్మించిన గూళ్లలో అతిపెద్ద గూడు ఫ్లోరిడాలో కనిపించింది. 95 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతులో పక్షులు వీటిని నిర్మిస్తాయి. దీని వెయిట్ దాదాపుగా 2 టన్నులు ఉంటుందట. ఈ గూడు కట్టుకునేందుకు రకరకాల పుల్లలు ఉపయోగిస్తాయి. ముఖ్యంగా పెద్ద సైజులో ఉండే పుల్లలను ఎక్కువగా తీసుకొస్తాయి. ముందు పెద్ద సైజులో ఉన్న పుల్లలను పేర్చి దానిపై ఇంకొంచెం చిన్నవి, దానిపై ఇంకా చిన్నవి, దాని తర్వాత కొంచెం మెత్తటి పదార్థాలను పరుచుకుంటాయి. ఇక నెంబర్ 3 యూరోపియన్ బీ ఈటర్ బర్డ్. ఈ పక్షులు నదీ తీరంలో ఉండే మట్టిని ఉపయోగించి గూళ్లను కట్టుకుంటాయి. ఈ గూళ్ళు టన్నల్లా ఉంటాయి. వీటి పొడవు 1 లేదా 2 మీటర్లు ఉంటుంది. మగ, ఆడపక్షులు రెండూ కలిసి గూడును నిర్మిస్తాయి. కానీ ఈ పక్షులన్నీ ఒకేసారి తమ గూళ్లను ఒకే మట్టి కొండపై నిర్మించుకుంటాయి. అంటే ఒకే కాలనీ లాగా ఒకేసారి వందల పక్షులు తమ గూళ్లను రెడీ చేసుకుంటాయి. ఇక నెంబర్ 2 టైలర్ బర్డ్ నెస్ట్. పేరులోనే ఉంది కదా టైలర్ అని. ఈ పక్షి ఒక టైలర్. అవును, నిజంగా ఈ పక్షి ఒక టైలర్ లాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది తన గూడును. చెట్ల నారలు, సాలిపురుగుల దారాలు తీసుకొచ్చి ఆకులను ఒకదానితో ఒకటి జత చేసి ఒక టైలర్ లాగా అల్లుకుంటూ వెళుతుంది. ఇలా గూడు తయారు చేసుకున్న తర్వాత ఆ గూడు లోపల మెత్తగా ఉండేందుకు రకరకాల మెత్తని దారాలను తీసుకొస్తుంది. ఈ గూళ్ళు చిన్నవిగానే ఉంటాయి, కానీ చాలా స్ట్రాంగ్. ఒకవేళ వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు. ఈ పక్షులు తమ పిల్లలను పెట్టడానికి గూళ్లను నిర్మించుకోవు. అవి జీవించడానికి గూళ్లను నిర్మించుకుంటాయి. చెట్ల తొర్రల్లో ఎక్కువగా ఇవి తమ గూడును కట్టుకుంటాయి. ఒకసారి గూడు పూర్తయిందంటే ఇక అక్కడికి మళ్ళీ రావట. ఇవి ఈ గూళ్ళలోంచి బయటకు చూస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తాయి. చూశారు కదా, ఒక్కొక్క గూడు ఒక్కో అద్భుతం. మనకంటే ఏం తీసిపోవవి ఇల్లు కట్టుకోవడంలో. మరి మీకు వీటిలో ఏ గూడు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.